మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఏ గ్రామర్ అవుతుందో మొత్తం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ వచ్చి మనకి నానార్థాలు ఏంటంటే ఒక పదానికి గల వేరు వేరు అర్థాలను ఆ పదం యొక్క నానార్థాలు అంటారు. ఒక పదానికి ఏదైతే అర్థాలు ఉంటాయో వేరు వేరు అర్థాలు వాటిని నానార్థాలు అంటారు. ఇప్పుడు వర్షము ఉంది, వర్షంకి నానార్థం వచ్చి మనకి వాన, సంవత్సరం. సో నానార్థాలు అంటే మీనింగ్ అది. నెక్స్ట్ వచ్చి మనకి అలాగే కాలం దానికి నానార్థం వచ్చి మనకి సమయం, నలుపు. దిక్కుకి మనకి నానార్థం వచ్చి దిశ, శరణం. నెక్స్ట్ వ్యవసాయం అంటే కృషి, ప్రయత్నం. నెక్స్ట్ వచ్చి మనకి పర్యాయ పదం. పర్యాయ పదం అంటే ఏంటంటే ఒక పదం యొక్క అర్థానికి సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలన్నీ ఆ పదానికి పర్యాయ పదాలు అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కథనము తీసుకుంటే దానికి యుద్ధము, పోరాటము. నెక్స్ట్ మనకి ప్రకృతి వికృతులు ఏంటంటే సంస్కృత ప్రాకృత భాషల నుండి తెలుగులోకి వచ్చిన సంస్కృత ప్రాకృత భాషా పదాలను ప్రకృతులు అంటారు. వీటినే తత్సమాలు అని కూడా అంటారు. ప్రకృతికి ఇంకో పేరు ఏంటంటే ప్రకృతిని తత్సమాలు అని కూడా అంటారు. నెక్స్ట్ వికృతి అంటే మూల పదాల్లోని అక్షరాలు తెలుగు భాషా స్వభావానికి అనుగుణంగా మారాయి. ఇటువంటి మార్పు పొందిన పదాలనే వికృతులు అంటారు. వీటినే తద్భవాలు అంటారు. ప్రకృతినేమో తత్సమాలు అంటారు, అలాగే వికృతినేమో తద్భవాలు అంటారు. సంతోషం అంటే సంతసము. ఈ సంతోషం అనే మాట మనకి సంతసంగా మారింది. సో ఇలా మూల పదంలో అక్షరాలు అనేవి తెలుగు భాష స్వభావానికి అనుగుణంగా మారాయి. ఇలా మారడాన్ని వికృతి అంటారు. వీటినే తద్భవాలు అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి సందులు ఉన్నాయి. అత్వసంధి అంటే హ్రస్వాక్షరానికి ఏదైనా అచ్చుపరమైతే జరిగే సంధినే అత్వసంధి అంటాము. ఇప్పుడు తొందర ఎందుకు దాన్ని విడదీసినప్పుడు మనకి తొందర ప్లస్ ఎందుకు. ఈ పూర్వ పదం చివర అత్తు ఉండగా దానికి పరపదం మొదట ఏ అనే అచ్చు కలిసి ఉంది. సో ఇలా జరిగితే దాన్ని అత్వసంధి అంటాము. తొందర ఎందుకు, తొందర ఆ ప్లస్ ఏ కలిస్తే మనకి అత్వసంధి. నెక్స్ట్ ఇత్వసంధి చూసుకున్నట్లయితే పదాల చివర ఇకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఇత్వసంధి. ఫస్ట్ మనకి పూర్వ పదం ఉండిద్ది. ఆ పూర్వ పదం చివర కనుక మనకి ఈ అని పలికితే దానికి పరపదం మొదట ఆ అని అచ్చుతో కలిసి, అంటే ఆనే కాదు ఏది అచ్చు ఏదైనా దానికి వస్తే మనకి ఇత్వసంధి ఏర్పడుతుంది. ఏమంటివి, ఏమీ ఈ పలుకుతుంది ప్లస్ అంటివి, ఏమంటివి. అలా ఈ అని కనుక పలికితే మనకి పూర్వపదానికి చివర ఇత్వసంధి అవుతుంది. నెక్స్ట్ అలాగే ఉత్వసంధి చూసుకున్నట్లయితే మనం ఉకారానికి ఏదైనా అచ్చుపరమైతే ఉత్వసంధి జరుగుతుంది. ఏదైనా అచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఓళ్ళలాడినా, ఓళ్ళలు ఊ ప్లస్ ఆడినా, ఓళ్ళలాడినా. ఇలా ఊకి ఏదైనా అచ్చుపరమైనప్పుడు మనకి ఉత్వసంధి అనేది వస్తుందన్నమాట. అత్వసంధికి అశ్వాక్షరం ఆ ప్లస్ ఏదైనా అచ్చుపరం అవ్వాలి. అలాగే ఇత్వసంధికి అశ్వాక్షరం ఈ ప్లస్ ఏదైనా అచ్చుపరమైతే అది ఇత్వసంధి అవుతుంది. అలాగే ఉత్వసంధికి ఊకారం ఊ ప్లస్ ఏదైనా అచ్చుపరమైతే ఉత్వసంధి. అంటే మనకి పూర్వపదంకి చివరి అక్షరానికి ఆ అని పలికితే అది అత్వసంధి అవుతుంది. ఈ అని పలికితే ఇత్వసంధి అవుతుంది. ఊ అని పలికితే అది ఉత్వసంధి అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి ద్విగు సమాసం, ద్వంద్వ సమాసం. సో ఈ రెండు ఈజీగానే గుర్తుంటుంది కదా. ద్విగు సమాసం అంటే ఏమో ఏదైనా నెంబర్ కనుక వస్తే మనకి ఇచ్చిందంటూ సో అది ద్విగు సమాసం అవుతుంది. ద్వంద్వ సమాసం అంటే రెండు పదాలకి ప్రాధాన్యం కలిగి ఉంటే అది మనకి ద్వంద్వ సమాసం అవుతుంది. నెక్స్ట్ వచ్చి విభక్తులు ఉన్నాయి. ఈ విభక్తుల నుంచి కూడా మనకి కంపల్సరీ టెట్లో అయితే ఒక మార్క్ వస్తుంది. సో మనకి ఫస్ట్ ప్రథమా విభక్తికి వచ్చి డుమువులు. సో వీటిలో ఏది వచ్చినా కూడా మనకి డుమువులు ప్రథమా విభక్తి.
నిన్నల్లన్ కుర్చీ గురించి ద్వితీయ విభక్తి, చేతించేన్ తోడంతోన్ తృతీయ విభక్తి, కొరకున్ కై వస్తేనేమో చతుర్థి విభక్తి, వాళ్ళనెన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపల అనేది షష్ఠి విభక్తి, అందున్ నన్ అనేది సప్తమి విభక్తి, ఓ ఓయి ఓరి ఓసే అనేదేమో మనకి సంబోధన ప్రథమ విభక్తి అవుతుంది. సో మనకి విభక్తుల నుంచి కూడా కంపల్సరీ ఒక మార్క్ అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి కర్మధారయ సమాసం. కర్మధారయ సమాసంలో మనకి ఒక విశేషం అండ్ ఒక నామవాచకం. ఇక్కడ ఎగ్జాంపుల్ గొప్ప పుస్తకం, గొప్ప అనేది మనకి విశేషణం, పుస్తకం అనేది నామవాచకం. సో ఇలా ఒక విశేషణము నామవాచకం రెండు కలిసిన కలిగితో ఏర్పడే సమాసాన్ని మనం కర్మధారయ సమాసం అంటాము. నెక్స్ట్ వచ్చి మనకి అలంకారాల్లో ఉపమా అలంకారం. ఉపమా అలంకారం అంటే ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన సాదృశ్యం అంటే పోలిక చెప్పినట్లయితే దాన్ని ఉపమా అలంకారం అంటారు. ఉపమేయ ఉపమానాలకు మనోహరమైన పోలిక కనుక చెప్పినట్లయితే అది ఉపమా అలంకారం అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్, జ్ఞానం దీపం వల్లే జీవితానికి వెలుగునిస్తుంది. ఈ పై వాక్యంలో జ్ఞానం అనేది దీపంతో పోల్చారు. మనకి జ్ఞానం దీపం వలె అంటే జ్ఞానం అనేది దీపం వలె జీవితానికి వెలుగునిస్తుంది. జ్ఞానాన్ని దీపంతో పోల్చారు. జ్ఞానం పోల్చబడే వస్తువు, ఇక్కడ జ్ఞానం అనేది మనకి పోల్చబడే వస్తువు కనుక జ్ఞానం ఉపమేయం అవుతుంది, పోలికేమో ఉపమానం అవుతుంది. ఉపమేయం వచ్చి మనకి పోల్చబడేది, ఉపమానం అనేది పోలికకు తెచ్చుకునేది. సో ఆ పై ఉపమేయమైన ఆలోచనలు ఉపమానమైన ముళ్ళుతో ఇక్కడ మనకి జ్ఞానం దీపం అన్నారు కదా. సో ఈ రెండింటితో పోల్చుకుంటే ఉపమేయ ఉపమానాలని మనోహరమైన దాంతో పోలికతో చెప్పారు. జ్ఞానం అనేది దీపంతో పోల్చారు కాబట్టి అలా పోలిక కనుక మనకు చెప్పినట్లయితే అది ఉపమా అలంకారం అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆమె ఆలోచనలు ఎదలో ముళ్ళు వలె కదిలాడాయి. ఆలోచనలు, ఇక్కడ ఉపమేయం వచ్చి మనకు ఆలోచనలు, అది ఆలోచన అనేది పోల్చబడే పదం అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకు ఉపమానం అనేది ముళ్ళు, దేంతో ఆలోచనలు ఎదలో ముళ్ళు వల్లే కదలాడుతున్నాయి. ముళ్ళు, అక్కడ ముళ్ళు అనేది ఆలోచనల గురించి చెప్తున్నాడు, పోలిక కొరకు అది వాడిన పదం కాబట్టి అది ముళ్ళు అనేది మనకి ఉపమానం అవుతుంది. ఉపమావాచకం అనేది వలే, ముళ్ళు వలే, అది అనుసంధానకర్త. ఉపమేయ ఉపమానాలు రెండింటిని అది కలుపుతుంది కాబట్టి అనుసంధానకర్త అవుతుంది. అలాగే కదిలాడాయి అనేది ఉపమా ఉండే సమాన ధర్మం రెండిట్లు. ఆలోచనలు ముళ్ళు వలె, ఆమె ఎదలో ముళ్ళు వలె కదిలాడాయి అని చెప్పాడు కాబట్టి అది సమాన ధర్మం అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి శతకం కాలం, కవి పేరు, ఆ కవి ఏ కాలానికి సంబంధించిన వారు, ఆ కవి యొక్క శతకం ఏ శతకం అనేది ఇచ్చారు. ఫస్ట్ వచ్చి మనకి గరికిపాటి మల్లవదాని, ఈయన 19వ శతాబ్దానికి చెందినవారు. ఈయన శతకం ఏంటంటే విద్యార్థి శతకం. నెక్స్ట్ మారది వెంకయ్య 17వ శతాబ్దానికి చెందినవారు. ఈయన భాస్కర శతకం. నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య, ఈయన 16వ శతాబ్దానికి చెందినవారు, కుమార శతకం. నెక్స్ట్ పెరుమాళ్ళ మున్నెప్ప, ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు, విద్యా శతకం. నెక్స్ట్ కంచర్ల గోపన్న 17వ శతాబ్దికి చెందినవారు, దాశరథి శతకం. నెక్స్ట్ మాజిరాజు శివరామరాజు, ఈయన 20వ శతాబ్దికి చెందినవారు, మనులు మూట శతకం. నెక్స్ట్ వచ్చి బ్రహ్మర పోతనామాత్యుడు, ఈయన 15వ శతాబ్దానికి చెందినవారు, నారాయణ శతకం. గుండ్లమల్లి నర్సమ్మ, ఈయన 20వ శతాబ్దానికి చెందినవారు, వరదరాజ శతకం. నెక్స్ట్ కొండూరు వీర రాఘవాచార్యులు, ఈయన 20వ శతాబ్దికి చెందినవారు, మిత్ర సాహస్రీ శతకం. నెక్స్ట్ వచ్చి మనకి సవర్ణ దీర్ఘ సంధి అంటే ఆ ఈ ఊరులకు సవర్ణచ్చుల పరమైతే క్రమంగా వాటి దీర్ఘాలు ఏకాదేశమగును. నెక్స్ట్ గుణసంధి అంటే అకారానికి ఈ ఊరులు పరమైతే వరుసగా ఏ ఓ ఆర్లు ఏకాదేశంగా వచ్చి
గుణసంధి జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఛందస్సు అనేది మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో స్టార్ట్ అయింది. ఛందస్సు అంటే పద్య లక్షణాలను తెలియజేసే శాస్త్రమే ఛందస్సు. గణాలకు గురు లఘువులు ఆధారం. ఒక మాత్ర కాలంలో ఉచ్చరించే అక్షరాలను లఘువులు అని, 2 మాత్రల కాలంలో పలుకుబడే అక్షరాలను గురువులని అంటారు. మాత్ర అనగా ఒక చిటిక వేసేంత కాలం. మాత్ర అనేది ఒక చిటిక వేసేంత కాలం. నెక్స్ట్ లఘువు గుర్తు, గురువు గుర్తు ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఇంకా దీని గురించి మనకి గురు లఘువుని ఎలా గుర్తించాలో అది ఇచ్చారు. అశ్వ అచ్చులు ఏవైతే ఉన్నాయో అవి ఏదొచ్చినా కూడా మనకి లఘువే పెట్టాలి. నెక్స్ట్ హస్వ అచ్చులతో కూడిన హల్లులు ఏవైతే ఉన్నాయో, హస్వ అచ్చులతో కూడిన హల్లులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మనం లఘువే పెట్టాలి. నెక్స్ట్ దీర్ఘాలు కానీ ద్విత్వాక్షరాలు కానీ అంటే ఒత్తు అక్షరాలు కక్క ఒత్తు గగ్గ ఒత్తు ఇలా వస్తాయి కదా. సో ఆ ఒత్తు అక్షరాలు వచ్చినా కూడా వాటికి మనం లఘువే పెట్టాలి. దీర్ఘాలు కానీ సంయుక్త అక్షరాలు ఏమున్నాయి అంటే ఒక దానికి వేరొక ఒత్తు వస్తుంది కదా. కాకుంది, ఇప్పుడు కాకి రా ఒత్తు వచ్చింది, సాకి యా ఒత్తు. సో ఇలా ఒక అక్షరానికి వేరొక దాని ఒత్తు వచ్చినప్పుడు కూడా మనం లఘువే పెట్టాలి. నెక్స్ట్ తేల్చి పలకబడే రెప్పతో కూడిన అక్షరాల ముందు అక్షరాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. అదృచ్చు ఇక్కడ ధ్రుకి ముందు ఏముంది, ఆ ఉంది. సో ఆకు అలా ఇచ్చినప్పుడు కూడా మనం లఘువే పెట్టాలి. నెక్స్ట్ గురువు చూడండి. దీర్ఘాలు ఏవైతే ఉన్నాయో వాటికి గురువు పెట్టాలి. దీర్ఘాచులు కలిగిన హల్లులకు కూడా గురువు పెట్టాలి. ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరాలు అంటే ఒత్తు అక్షరం ముందున్న దానికి మనం ఒత్తు ఉన్న అక్షరానికేమో లఘువు పెట్టాలి, దానికి ముందున్న అక్షరానికి గురువు పెట్టాలి. సంశ్లేష అక్షరానికి ముందున్న అక్షరాలు సంశ్లేష అక్షరాలకు అంటే 2 ఒత్తులు ఉన్న పదాలు, 2 ఒత్తులు ఉన్న వాటికి ఇక్కడ ఉష్ణం అన్నాడు. షాకి టా ఒత్తు ఉంది, రా ఒత్తు ఉంది. సో అలా 2 ఒత్తులు ఉన్న పదానికి ముందు కూడా గురువే పెట్టాలి. నెక్స్ట్ పొల్లు హల్లుతో కూడిన అక్షరాలు. పొల్లు హల్లుతో అంటే నకారం షుక్ ఇట్లా ఉన్నాయి కదా నకారం. ఆ నకారానికి ముందున్న అక్షరానికి కూడా గురువే పెట్టాలి. నెక్స్ట్ విసర్గ కలిగిన అక్షరాలు నమః, అంతఃపురం, దుఃఖం ఇలా విసర్గ కలిగిన పదాలకు కూడా గురువే పెట్టాలి. నెక్స్ట్ వచ్చి గురు లఘువులను ఎలా గుర్తించాలో ఇచ్చారు. నెక్స్ట్ మనకి గణం ఏర్పడే విధానం, గణం అనేది ఎలా ఏర్పడుతుందో ఇచ్చారు. అక్షరాలు గురువులు లఘువులుగా గుర్తించబడతాయి. ఇలా ఏర్పడిన గురువులు లఘువులు కలిస్తే గణాలు అని పిలువబడతాయి. ఇలా గురువులు లఘువులు 2 కలిస్తే వాటిని గణాలు అని పిలుస్తారు. అలాగే గురు లఘువుల సమూహమే గణం. ఒక్క గురువు గణం కావచ్చు, ఒక లఘువు గణం కావచ్చు, అనేక గురు లఘువులు కలిగినది గణం కావచ్చు. ఒక గురువు ఉన్నది గణం అవుతుంది, అలాగే ఒక లఘువు ఉన్నది గణం అవుతుంది. సో ఈ 2 కలిసినవి కూడా గణం అనేది అవుతుంది. నెక్స్ట్ స్వరూపాన్ని బట్టి ఏర్పడే గణాలు 4 రకాలుగా ఉన్నాయి. ఒకటేమో 1 అక్షర గణాలు, 2 అక్షర గణాలు, 3 అక్షర గణాలు, 4 అక్షర గణాలు. 1 అక్షర గణాలకు నిర్వచనం ఏంటంటే ఒకే అక్షరం ఘనంగా ఏర్పడటాన్ని ఏకాక్షర గణం అంటారు. ఒకే అక్షరం ఘనంగా ఏర్పడటాన్ని ఏకాక్షర గణం అంటారు. ఇవి 2 ఏకాక్షర గణాలు అనేవి మనకి 2 ఉన్నాయి. ఒకటేమో లగనం, ఒకటేమో గాగనం, ఒకటేమో లాగనం, గాగనం. నెక్స్ట్ వచ్చి ఏక లఘువు వస్తేనేమో లాగనం, ఏక గురువు వస్తేనేమో మనకి గాగనం అవుతుంది. నెక్స్ట్ వచ్చి 2 అక్షర గణాలు. 2 అక్షర గణాలు 2 అక్షరాలతో ఏర్పడే గణాలను 2 అక్షర గణాలు అంటారు. సో ఇవి 4 ఉన్నాయి. లఘువు ప్లస్ గురువు అవుతేనేమో లఘువు గురువు, లగము దాన్ని వాగనం అంటాము. నెక్స్ట్ గురువు ప్లస్ లఘువు అవుతేనేమో గురువు ప్లస్ లఘువు గలముని, దానికి ఇంకో పేరు ఏంటంటే హాగనం. నెక్స్ట్ వచ్చి మనకి 2 లఘువులు అవుతే లాలాము,
అది దానికి రెండో పేరు ఏంటంటే లా. నెక్స్ట్ 2 గురువులు, గురువు 2 గురువులు అయితేనేమో గాగాము, గా అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి 3 అక్షర గణాలు. 3 అక్షర గణాలు అనేవి 3 అక్షరాలతో ఏర్పడే గణాలని 3 అక్షర గణాలు అంటారు. సో ఈ 3 అక్షరాలతో ఏర్పడే మనకి 8 ఉంటాయి. ఆ 8 ఏంటంటే ఆది గురువు, మధ్య గురువు, అంత్య గురువు, ఆది లఘువు, మధ్య లఘువు, అంత్య లఘువు. సో 3 లఘువులు 3 గురువులు అవుతాయి. సో ఫస్ట్ ఆది గురువు అనేది బాగనం. ఆది గురువు అనేది ఫస్ట్ ఏమో మనకి గురువు అవుతుంది. తర్వాత ఈ 2 గురువు లఘువు అవుతేనేమో బాగనం. నెక్స్ట్ మధ్య గురువు అంటే ఫస్ట్ది లాస్ట్ది ఏమో లఘువు అవుతుంది, మధ్యలో మధ్య గురువు వస్తేనేమో జగనం, అంత్య గురువు వస్తేనేమో సాగనం. ఆది లఘువు ఫస్ట్ లఘువు అయితేనేమో యాగనం, మధ్యన లఘువు అయితేనేమో రాగనం, అంత్య లఘువు అంటే చివరన కనుక లఘువు అవుతే తాగనం అవుతారు. అలాగే 3 లఘువులు అని కనుక అయితే నాగనం, 3 గురువులు అయితే మాగనం అవుతుంది. దాని కింద పాయింట్స్ చూడండి. మా జాసలు గురువు యొక్క స్థానం ఆధారంగా కూర్చోబడ్డాయి. అలాగే మాగనం అన్ని గురువులే అవుతాయి. నెక్స్ట్ యారాతాలేమో లఘువు యొక్క స్థానం ఆధారంగా కూర్చోబడ్డాయి. నాగనం అన్ని లఘువులు, మాగనం అన్ని గురువులు అవుతాయి, నాగనం అన్ని లఘువులు అవుతాయి. జాసాలేమో గురువు యొక్క స్థానం ఆధారంగా చెప్పబడ్డాయి. రాతాలేమో లఘువు యొక్క స్థానం ఆధారంగా కూర్చోబడ్డాయి. నెక్స్ట్ వచ్చి మనకి జాతీయాలు అంటే భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్నిచ్చి పలకబడే వాటిని జాతీయాలు అంటారు. భాషకు సంబంధించి విశేషమైన ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కనుక పలకబడితే దాటిని జాతీయాలు అంటారు. వీటిని వేరొక భాషలోకి అనువదించలేము. సో కన్నుల పండుగ, చెక్కు చెదరలేదు అని 2 పదబంధాలు, ఇవి సామాన్య అర్థాలను కన్నుల పండుగ అంటే దానికి అర్థం ఏంటి? ఎంతో మనోహరంగా ఉంది అంటే చాలా బాగుంది అని చెప్పేదాన్ని కన్నుల పండుగ అంటారు కదా. ఎంతో మనోహరంగా అనే విశేష అర్థాన్ని ఇస్తుంది. అలాగే చెక్కు చెదరలేదు, అక్కడ చెక్కు చెదరలేదంటే పాడు కాలేదు, ఏమాత్రం పాడు కాని వస్తువుని ఎప్పుడుతో పురాతనమైతే తీసుకొచ్చి చూస్తే అది అస్సలు పాడు కాలేదు అంటే దాన్ని చెక్కు చెదరలేదు అని చెప్తూ ఉంటాం. సో అలా పాడు కాలేదు అనే విశేష అర్థాన్ని ఇస్తే వాటిని, అలా విశేష అర్థాన్ని కనుక చెప్పే వాటిని జాతీయాలు అంటారు. నెక్స్ట్ వచ్చి సామాన్య సంయుక్త వాక్యాలు. సామాన్య వాక్యం, సంయుక్త వాక్యం, ఇవి మనకి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్లోనే. సామాన్య వాక్యాన్ని సంయుక్త వాక్యంగా మార్చాలి. ఇక్కడ తాజ్ మహల్ సుందరమైనది, తాజ్ మహల్ విశాలమైనది. సో ఈ 2 కూడా మనకి సామాన్య వాక్యాలు. ఈ 2 వాక్యాలని సంయుక్త వాక్యంగా మార్చాలి. ఇలా 2 తాజ్ మహల్ సుందరమైనది, తాజ్ మహల్ విశాలమైన అనేది కలిపి రాస్తాం. తాజ్ మహల్ సుందరమైనది, విశాలమైనది. సో ఇలా రాసేదాన్ని సంయుక్త వాక్యం అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి కర్తరి వాక్యాలు, కర్మణి వాక్యాలు. కర్తరి వాక్యాలు, ఇక్కడ ఎగ్జాంపుల్, సూర్యుడు వెలుగును పంచుతాడు. సూర్యుడు వెలుగును పంచుతాడు. ఈ వాక్యంలో వెలుగును పనిచేస్తున్నది సూర్యుడు. వెలుగు పంచుతుంది ఎవరు? ఇక్కడ సూర్యుడు. సో వెలుగును పనిచేస్తున్నది సూర్యుడు కనుక సూర్యుడు కర్త అవుతాడు. ఎవరైతే అక్కడ పని చేస్తున్నారో వాళ్ళు కర్త, సూర్యుడు కర్త. ఇక్కడ కర్త అయిన సూర్యుడు ప్రథమ విభక్తిలో ఉంది. సూర్యుడు, డుమువులు, ఇక్కడ సూర్యుడు ఉంది కదా, డు అనేది మనకి ప్రథమ విభక్తి. సో సూర్యుడు అనేది ప్రథమ విభక్తిలో ఉంది. పంచడం అనే పనికి గురి అవుతుంది. పంచడం, సూర్యుడు వెలుగును పంచుతాడు, పంచడం. వెలుగు కనుక వెలుగుకు ద్వితీయ విభక్తి చేరి వెలుగును అని ప్రయోగించబడింది. ఇక్కడ వెలుగును, నిన్ను నన్ను కుర్చీ గురించి, అనేది మనకి ద్వితీయ విభక్తి. సో వెలుగు అనేది వెలుగును, చేరి అది మనకి ద్వితీయ విభక్తిగా
ప్రయోగించబడింది అన్నమాట. వాక్యం కర్త అయిన సూర్యుడిని ప్రదానం చేసి చెప్పబడినందున ఇది కర్తరి వాక్యం. క్రియతో అన్వయించే పదం వాక్యంలో ప్రధానమైనది. ఇక్కడ కర్త క్రియతో అన్వయిస్తున్నది కాబట్టి ఇది కర్తరి వాక్యం అన్నమాట. కర్తరి వాక్యాలు అంటే కర్త ప్రధానంగా గల వాక్యాలు కర్తరి వాక్యాలు. కర్త అనేది ప్రధానంగా కనుక వస్తే అది కర్తరి వాక్యం అవుతుంది. అలాగే కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమ విభక్తి వస్తుంది, కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. కర్తరి ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ కర్మని వాక్యం. కర్మని వాక్యం అంటే సూర్యుడు, ఇక్కడ సూర్యుడు వెలుగును పంచుతాడు అని చెప్పి, ఇక్కడ సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది. సూర్యుడి చేత వస్తే మనకి కర్మని వాక్యం. పై వాక్యంలో కర్తకు తృతీయ, కర్మకు ప్రథమ విభక్తులు వచ్చాయి. సూర్యుడి చేత, పంచు అనే క్రియకు బడు చేత పంచబడుతుందిగా మారింది. కర్మ ప్రధానంగా చెప్పబడింది కాబట్టి ఇది కర్మని వాక్యం అవుతుంది. కర్మ ప్రధానంగా గల వాక్యాలు కర్మని వాక్యాలు. పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే ఆ పనిని చేసేవాడు కర్త. కర్మని వాక్యంలో కర్తకు తృతీయ విభక్తి, కర్మకు ప్రథమ విభక్తి వస్తుంది. కర్మ ప్రధానంగా గల వాక్యాలలో బడు, బడి అనేవి క్రియను అనుసరించి ప్రయోగించబడతాయి. కర్మని ప్రయోగంలో కర్మను బట్టి క్రియకు లింగ, వచన, పురుష ప్రత్యయాలు వచ్చి చేరతాయి. సో ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బుద్ధుడు ధర్మాన్ని బోధించాడు. ఇది కర్తరి వాక్యం. దీన్ని కర్మని వాక్యాలకు ఎలా మార్చాలి? బుద్ధుడి చేత ధర్మం బోధించబడింది. నెక్స్ట్ శ్రీకృష్ణ దేవరాయలు కవులను పోషించాడు. శ్రీకృష్ణుడి దేవరాయలు చేత కవులు పోషించబడ్డారు. నెక్స్ట్ వచ్చి దాతలు గొప్ప దానాలు చేస్తున్నారు. ఇది కర్మని వాక్యంలోకి దాతల చేత గొప్ప దానాలు చేయబడుతున్నాయి. నెక్స్ట్ వచ్చి చెట్లు ప్రాణవాయువును అందిస్తున్నాయి. సో ఇది కర్మని వాక్యంలో చెట్ల చేత ప్రాణవాయువు అందించబడుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి అమ్రేడిత సంధి. అమ్రేడిత సంధి సూత్రం ఏంటంటే అచ్చునకు అమ్రేడితము పరమగునప్పుడు సంధి తరచుగా జరుగుతుంది. సో దీనికి ఏంటంటే ఒకే పదం 2 సార్లు పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు పరపదాన్ని అమ్రేడితం అంటారు. పూర్వ పరపదాలు 2 ఆహాహా ఉందనుకోండి, దానికి మనం ఆహా ప్లస్ ఆహా. అలాగే అయ్యయ్యో, అయ్యో ప్లస్ అయ్యో, ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా. సో ఇలా 2 కూడా ఒకే పదం పూర్వ పరపదాలుగా ఉన్నప్పుడు దానికి అమ్రేతం అంటారు. నెక్స్ట్ మనకి సో వీటిలో కూడా అనుమతార్థక వాక్యం, ఆశీర్వార్థక వాక్యం, ప్రశ్నార్థక వాక్యం, ఆశ్చర్యార్థక వాక్యం, నిషేధార్థక, వీటిలోంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది మనకి. సో అనుమత్యార్థక వాక్యం అంటే అనుమతిని ఇస్తున్నట్లు సూచించే వాక్యాన్ని అనుమత్యార్థక వాక్యం అంటారు. అనుమతి ఇస్తున్నట్లు కనుక చెప్పే వాక్యాన్ని అనుమత్యార్థక వాక్యం అంటారు. అలాగే ఆశీర్వార్థక వాక్యం, ఆశీర్వచనాన్ని తెలిపే వాక్యాన్ని ఆశీర్వార్థక వాక్యం అంటారు. నువ్వు 100 ఏళ్ళు చల్లగా ఉండు, నువ్వు అలా ఆశీర్వదిస్తున్నట్లు కనుక అంటే వాటిని ఆశీర్వాదక వాక్యాలు అంటారు. అనుమతి అంటే నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, నువ్వు ఈ పని చేయవచ్చు. సో ఇలా అనుమతిస్తున్నట్లుగా ఉంటే దాన్ని మనం అనుమతార్థక వాక్యం అంటాం. అలాగే ప్రశ్నార్థక వాక్యం. ప్రశ్నార్థక వాక్యం అంటే ప్రశ్నతో కూడుకొని ఉన్న వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. నువ్వేం చేస్తున్నావు, సో ఇలా ప్రశ్న అడుగుతున్నట్టుకుంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటాం. నెక్స్ట్ ఆశ్చర్యార్థక వాక్యం. ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చెప్పే వాక్యాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటాము. నిషేధార్థక వాక్యం. నిషేధార్థక వాక్యం అంటే చేసే పనిని నిషేధిస్తూ చెప్పే వాక్యాన్ని నిషేధార్థక వాక్యం అంటాం. అంటే నువ్వు ఈ పని చేయవద్దు, సో వద్దు అనగానే చెప్పే నిషేధార్థక వాక్యం అంటాం. వద్దు, చేయొద్దు అని ఇలా నిషేధిస్తున్నట్లు చెప్తే. సో నెక్స్ట్ వచ్చి మనకి క్వార్యార్థకం, క్షేత్రార్థకం, చేతార్థకం. సో వీటిలో నుంచి కూడా మనకి బిట్ అయితే వస్తుంది. చూడండి, భూతకాల అసమాపక క్రియ. భూతకాల అసమాపక క్రియ అనేది మనకి ప్రార్థకం అంటే
తిని, వెళ్ళి, చూసి, చేసి, ఇలా ని అని గనక వస్తే మనకి అది క్వార్థకం. నెక్స్ట్ వచ్చి వర్తమాన కాలిక అసమాపక క్రియ. వర్తమానది అనేది చతురార్థకం. తింటూ, వెళ్తూ, చూస్తూ, చేస్తూ, ఇలా. నెక్స్ట్ భవిష్యత్ కాలిక అసమాపక క్రియ. భవిష్యత్ చేతార్థకం. భవిష్యత్ దీనికి సేమ్ ఉంది. భవిష్యార్థక అసమాపక క్రియ అంటే చేతార్థకం. తింటే, వెళ్తే, చూస్తే, చేస్తే, చే దానికే వస్తుంది. ఇక్కడ చేతార్థకంలో ఉంది కదా, మనకి ఇచ్చే పదంలో కూడా టే అనేది చేస్తే, తింటే, వెళ్తే, సో ఇలా వస్తే అది చేతార్థకం. తింటూ, వెళ్తూ అంటే ఇప్పుడు జరుగుతున్న పని కనుక వస్తే అది మనకి చతురార్థకం. నువ్వేం చేస్తున్నావు అంటే అన్నం తింటూ ఉన్నాను. తింటూ అంటే ఇప్పుడు చేస్తున్నా, ప్రజెంట్ చేసే పనికి మనకి చతురార్థకం. భూతకాలకం అయిపోయింది. తిన్నాను, చేశాను, వెళ్ళిపోయాను ఇలా చెప్తాం కదా, సో అయిపోయిన దాని గురించి చెప్తే మనకి క్వార్థకం. క్వార్థకం అంటే భూతకాల అసమాపక క్రియను క్వార్థకం అంటారు. అంటే ఈ అసమాపక క్రియ భూతకాలాన్ని బోధిస్తుంది. భూతకాలం అంటే ఏంటి? ఆల్రెడీ అయిపోయిన కాలాన్ని భూతకాలం అంటాం. గంగన్న కుటుంబం వలస వెళ్ళి జీవితాన్ని గడిపింది అంటే ఇంతకుముందు ఎప్పుడో వెళ్ళిపోయి అక్కడ జీవితాన్ని గడిపాడు అని చెప్తున్నారు. అంటే ఆల్రెడీ అది అయిపోయింది. చతురార్థకం అంటే వర్తమాన కాల అసమాపక క్రియను చతురార్థకం అంటారు. ఈ అసమాపక క్రియ వర్తమానాన్ని తెలుపుతుంది. వర్తమానం అంటే ప్రజెంట్, ప్రస్తుతం మనం ఏం చేస్తున్నామో దాన్ని తెలుపుతుంది. గంగన్న తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు. ఇప్పుడు ఈ ప్రజెంట్ అతను ఏం చేస్తున్నాడు? తన కుటుంబాన్ని తలుచుకుంటూ బాధపడుతున్నాడు అనమాట. అంటే అది ప్రజెంట్. నెక్స్ట్ వచ్చి చేతార్థకం అంటే భవిష్యత్తు, అంటే ఫ్యూచర్ ఏంటి, భవిష్యత్తు కాల అసమాపక క్రియను చేతార్థకం అంటారు. ఈ అసమాపక క్రియ భవిష్యత్తును తెలుపుతుంది. అంటే వర్షం పడితే పంటలు పండుతాయి, అంటే ఇంకా పడితే వర్షం పడితే పంటలు పండుతాయి. సో ఫ్యూచర్ గురించి చెప్పేది చేతార్థకం అన్నమాట. నెక్స్ట్ అలంకారాలు మనకు 2 రకాలు ఉన్నాయి. శబ్ద అలంకారాలు, అర్ధాలంకారాలు. సో వీటిలో మనకి అతిశయోక్త అలంకారం గురించి చెప్పేది ఏంటో. అసలు అలంకారం అంటే పద్యంలో కానీ గద్యంలో కానీ చెప్పదలసిన విషయాన్ని బాగా అర్థమయ్యేలా, మనసుకు హత్తుకునేలా చెప్పడానికి అలంకారాలు అనేవి మనకి దోహదపడతాయి. సో శబ్దాలంకారాలు అనేవి శబ్ద సౌందర్యాన్ని పెంపొందిస్తే, అర్ధాలంకారాలు అనేవి భావ సౌందర్యాన్ని కలిగిస్తాయి. సో అర్ధాలంకారం ఒకటైనా అతిశయోక్తి అలంకారం అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. ఆ నగరములోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి. సో ఆ నగరంలోని భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయి. చంద్రమండలం అంటే ఆకాశం. భవనాలు చంద్రమండలాన్ని తాకుతున్నాయని వర్ణించారు. కానీ మనకేం మేడలు అవన్నీ అంత అంటే ఎత్తుగా అయితే కడతారు కానీ అంత ఎత్తు కట్టరు కదా. సో ఇక్కడ దాన్ని అతిగా చేసి చెప్పారు కాబట్టి అతిశయోక్తి అలంకారం. ఇక్కడ మేడలు వాస్తవంగా ఆకాశాన్ని తాకవు, అంత ఎత్తు ఉన్నాయని చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఇలా ఉన్న స్థితిని ఎక్కువ చేసి వర్ణించి చెప్తే దాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. అన్నీ ఉన్నదానిని ఎక్కువగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. సో ఇలా ఒక వస్తువు గురించి కానీ ఒక విషయాన్ని గురించి కానీ గోరంతను కొండంతగా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. నెక్స్ట్ వచ్చి జాతరలోని డప్పు చప్పుళ్ళు ఆకాశాన్ని తాకాయి. డప్పు చప్పుళ్ళు అనేవి ఇక్కడ ఆకాశాన్ని తాకాయని చెప్పారు. సో గోరంత దాన్ని కొండంతగా చేసి చెప్పడం. సో ఇలా చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. నెక్స్ట్ వచ్చి మనకి ద్విరుక్త టకారం. ఇక్కడ కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దములు డాలకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకారం ఆదేశంగా వస్తుంది. సో పూర్వ పదాల చివర హల్లులైన డాల స్థానంలో ద్విరుక్త టకారం వచ్చి చేరడం వల్ల
ద్విరుక్తటకార దేశ సంధి అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి మనకి అత్యానుప్రాసాలంకారం. శబ్ద సౌందర్యాన్ని పెంపొందించేవి శబ్దాలంకారాలు. శబ్దాలంకారాలు ఒకటైన అత్యానుప్రాసాలంకారం గురించి తెలుసుకుందాం. ఇక చూడండి, రాళ్లను మలిచి ఆయుధాలుగా చిక్కుకున్నాం, జంతువులను చంపి ఆకలి తీర్చుకున్నాం, మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, దేవుళ్ళని సృష్టించుకున్నాం. ఈ కవితల పాదాలన్నిటి చివర ఒకే విధమైన లయాత్మక పదాలు వచ్చాయి. సో ఇలా అన్ని పదాల్లోనూ చివరన ఒకే విధమైన లయాత్మక పదాలు ఉంటే దాన్ని అత్యానుప్రాసాలంకారం అంటారు. సో చివరన మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం, దేవుళ్ళు మొత్తాన్ని కూడా ఒకే విధమైన లయాత్మక పదాలు వచ్చాయి కదా, అలా లయాత్మకమైన పదాలు వస్తే వాటిని అత్యానుప్రాసాలంకారం అంటారు. నెక్స్ట్ మనకి ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుష అంటే తన గురించి తాను చెప్పుకోవడం ఉత్తమ పురుష. ఎదుట ఉన్న వ్యక్తిని గురించి చెప్పడం మధ్యమ పురుష. ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్పడం ప్రథమ పురుష. ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్పడానికి వాడే సర్వనామాలనేమో ప్రథమ పురుష అని, ఎదుటివాని గురించి చెప్పడానికి వాడే సర్వనామాలని మధ్యమ పురుష అని, తనని గురించి తాను చెప్పుకునే సర్వనామాలని ఉత్తమ పురుష అని అంటారు. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ అనేది పురుషాన్ని గుర్తించడానికి సులువైన మార్గం. తాను ఉత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకున్నప్పుడు మాట్లాడే వ్యక్తి ఉత్తమ పురుష. ఎదురుగా వింటున్న వ్యక్తి మధ్యమ పురుష. నెక్స్ట్ వచ్చి వ్యుత్పత్తి అర్థాలు. వ్యుత్పత్తి అర్థాలు అనగా వ్యుత్పత్తి అనగా పుట్టుక. పదాల పుట్టుక తెలిపే విధానాన్ని వ్యుత్పత్తి అంటారు. ఆ శబ్దాల ఉత్పత్తి ద్వారా అర్థాన్ని తెలిపేదే వ్యుత్పత్తి అర్థం. గురువు అంటే ఆజ్ఞానం అనే అంధకారాన్ని పారదోలేవాడు, ఉపాధ్యాయుడు. అలాగే సూర్యుడు అనగా శౌర్యమును ప్రదర్శించేవాడు, వీరుడు. నెక్స్ట్ వచ్చి మనకి వృత్యానుప్రాసాలంకారం. వాడు బడికి వడివడిగా వచ్చాడు, వడివడిగా. డా అనే హల్లు పరుమాలు పదే పునరావృతమైంది. వాడు వడివడిగా, వడివడిగా వచ్చాడు. వాడు బడికి వడివడిగా వచ్చాడు. రెండో వాక్యంలో రా అనే హల్లు పదే పునరావృతమైంది. మూడో వాక్యంలో స్నా అనే సంయుక్త హల్లు చాలాసార్లు వచ్చింది. ఇలా ఒక పద్యంలో కానీ పద్య పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పదే పునరావృతమైతే అది వృత్యానుప్రాసాలంకారం. ఇక్కడ ఏమన్నారు, ఒక పద్యంలో కానీ పాదంలో కానీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హల్లులు పదే అంటే ఒకే దానిలో చాలాసార్లు కనుక వస్తే ఒకటే దానిని పునరావృతమయ్యే దానిని వృత్యానుప్రాసాలంకారం అంటారనమాట. నెక్స్ట్ సరళ దేశ సంధి. సరళ దేశ సంధి అంటే దానికి సూత్రం వచ్చి మనకి ఆదేశ సరళాలకు ముందున్న ధృతమునకు బిందు సంశ్లేషంలో విభాషణగు. నెక్స్ట్ వచ్చి మనకి చంపకమాల పద్య లక్షణాలు ఇచ్చారు. ఉత్పలమాల, చంపకమాల, శార్దూలం, మత్తేపం. సో 4 ఉంటాయి. సో వీటి నుంచి కూడా ఒక బిట్ అయితే వస్తుంది. చంపకమాల అనగా చంపకమాల అనేది వృత్త జాతి పద్యం. ఇది 4 పాదాల పద్యం. ప్రతి పాదంలో 21 అక్షరాలు ఉంటాయి. ప్రతి పాదంలో నజబజ జజర అనే గణాలు వరుసగా వస్తాయి. ప్రతి పాదంలో 11వ అక్షరం యతిస్థానం అవుతుంది. ప్రాస నియమం ఉంది. సో మనకి 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో గ్రామర్ పార్ట్ అయితే మొత్తం ఉంది. సో ఇలా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.